ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిగ్రహ దోష నివారణ కోసం ఎటువంటి వృక్షాలను పూజించాలి, వాటి ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ నవమి, మధ్యాహ్నం 1:29 వరకు. నక్షత్రం భరణి, రాత్రి 12:14 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆశించిన విధంగా మంచి ఫలితాలుండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా ఆ విషయాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా తగిన రీతిగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఎప్పుడో చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారు సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా బడలిక, అలాగే విశ్రాంతి లేకపోవటం అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు ఉండటము, ప్రయాణాల వలన శారీరకంగా అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. స్త్రీలు ముఖ్యంగా దైవ సందర్శనాలు చేసుకోవటము, తీర్థయాత్రలు చేయటం, దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఈరోజు ప్రత్యేకించి సంతానానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉండటము, వారికి ఆర్థికాభివృద్ధి, అలాగే విద్య, ఉద్యోగ పరంగా వారికి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు మీ ఆరోగ్యం గురించి కూడా తగిన శ్రద్ధను వహించాలి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తున్నట్టుగా కూడా మీకు కనపడుతున్న అంతర్లీనంగా వారి వలన మీరు ఇబ్బందులు కూడా గురవుతూ ఉంటారని గ్రహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వారికి ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం, అలాగే అనవసరపు దుబారా ఖర్చులు చెయ్యకపోవటం వలన చాలా వరకు వీరు ప్రశాంతంగా ఉండే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం,
స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతితో పాటు సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకోని విధంగా వారికి ఆర్థిక సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక ఆర్థిక పురోగతి కోసమని బ్యాంకుల ద్వారా రుణాల కోసం ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి అధిక శ్రమ ఉండటం, ఆర్థిక పరంగా ఒత్తిడికి గురి కావటం, అలాగే నూతన వ్యాపారాలు మొదలుపెట్టిన వారికి ఆశించిన విధంగా వ్యాపారాభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం చక్కటి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న, స్థిరాస్తి వ్యవహారాల గురించి మీరు ఆలోచన చేస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ రాశివారు తగిన జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు విద్యార్థులకి మాత్రం శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారం గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే భాగస్వామ్యం గురించి మీరు ఆలోచన చేయకపోవటం మంచిది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందటం, నూతన వస్తు వాహనాలు అమరటం, వివాహాది శుభకార్యాలలో పాల్గొనటం లేదా వివాహం అవ్వటం, దీంతో పాటు ఉద్యోగపరంగా వీరికి సానుకూలత లభించటం అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థిక పురోగతి, దీంతో పాటు ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు, అనుకోని విధంగా మంచి మార్పులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా చికాకులు లేకపోవటం, అలాగే ఒత్తిడికి గురి కాకపోవటం, ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారో, ముఖ్యంగా లిటిగేషన్లకి సంబంధించి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రం కొంత నెమ్మదిగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఆశించిన విధంగా ఇంట్లోని సభ్యుల ప్రవర్తన లేదు అనే నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఆశించిన విధంగా ముందుకు సాగే అవకాశాలు గోచరించటం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు అనేవి గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు పెట్టుబడుల గురించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు.
అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, అలాగే వీరికి ఆశించిన విధంగా ఉద్యోగపరంగా మార్పులు లేకపోవటం అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు రామరక్ష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి విద్యార్థులకి అలాగే మీ యొక్క సంతానానికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీరు కోరుకున్న విధంగా, ఆశించిన విధంగా వారికి ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను ఆర్థిక అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు గనక ఈ విషయాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. మీరు కనుక భూ సంబంధమైన వ్యవహారాల గురించి ఆలోచన చేస్తున్నా, లేదా స్థిరాస్తులకి సంబంధించి అమ్మకాలు లాంటి వాటి గురించి మీరు ప్రయత్నం చేస్తున్నా, ఆ విషయాలలో మీకు సానుకూలత లభించేందుకు మీరు కొంత ప్రయత్నం అనేది చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటము, స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి వారి యొక్క ఉద్యోగ వ్యాపార సంబంధంగా దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా షేర్ మార్కెట్లకి సంబంధించి పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ విషయాలలో తగు జాగ్రత్త గనక మీరు పాటించకపోతే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థులు కూడా ఆశించిన విధంగా విద్యలో వారు ఏకాగ్రతని చూపించకపోవటం, అలాగే వారు కోరుకున్న విధంగా కోర్సులలో కానీ అడ్మిషన్లు రాకపోవటం అనేది కొంత నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వీరికి గనక కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి మాత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు అంత అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు నవనారసింహ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరి యొక్క సంతానం పైన ప్రత్యేక శ్రద్ధను కనపరచడం అనేది ఈరోజు గోచరిస్తోంది. దీంతో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనపరచాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కూడా ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ పరంగా నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు రావటం ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు గనక మీరు పాటించకపోతే మీరు తప్పనిసరిగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపటం, నూతన వస్తు వాహనాలు అమరటం, కుటుంబంలోనే వివాహాది శుభకార్యాలు జరగటం, బంధుమిత్రుల్ని కలవటం, దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహం జరగటం లేదా దానికి సంబంధించిన వివరాలు అందటం,
దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరటం, అలాగే ఆర్థికంగా వీరికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కూడా భావించవచ్చు. ఇక సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి, అలాగే వారు కోరుకున్న విధంగా వారికి నూతన కోర్సులలో అడ్మిషన్లు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే బ్యాంకు సంబంధంగా మీరు గనక కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కోర్టుకి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే పట్టు విడుపు అనేది ప్రతి విషయంలోనూ మీరు చూపించాల్సిన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. సౌమ్యంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మంచి మాటకారితనం అనేది కూడా చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులకి వారు అనుకున్న విధంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఏకాగ్రతతోటి వీరు పట్టుదలతోటి ప్రతి పనిని కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టే అవకాశాలు గోచరించటం లేదు. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే మీరు గనక లిటిగేషన్లకి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే స్థిరాస్తులకి సంబంధించి మీరు ఎక్కువ శాతం అమ్మే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.